ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో అనేకులు ఎన్నో రోగాలతో బాధపడుచు చాలా కాలముగా మంచంలో ఉండి ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆయింట్మెంట్స్ వాడినా గాయాలు మానక నిరాశతో ఎంతో బాధపడుతున్నారు. ఇక మా రోగము పోదా, మా గాయములు మానక ఈ విధంగానే బాధపడాలా అని దిగులు పడుతూ ఉన్నారు కాదంటారా? మరోవైపు శారీరక అనారోగ్యము అటుంచితే మానసికంగా అనేకులు నిందలు, దూషణలు, గాయపడిన మనసులతో ఎంతో కృంగిపోతూ ఉన్నారు. దిగజారిన పరిస్థితిలో ఎందరో మనకు తటస్థిస్తూ ఉంటారు. ప్రియ సహోదర సహోదరి, నీవు శారీరక మానసిక ఆరోగ్యం కొరకు ఆశపడుతున్నావా? నీ ప్రేమగల పరలోకపు తండ్రి ఈరోజు ఈ వాగ్దానము నీ కొరకే అనుగ్రహిస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, నీకు సంపూర్ణ ఆరోగ్యము కలుగజేసి నీ గాయములను మాన్పెదను, నా గాయపడిన హస్తములతో నీ ప్రతి గాయమును కట్టెదను అని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ లోకంలో ఆయన తప్ప మరి ఎవరునూ నీ గాయములను మాన్పలేరు, స్వస్థపరచలేరు. కాబట్టి జీవంగల దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం పొందుకుంటకు రండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఆరోగ్యమును కలుగజేసేదను, గాయములు మాన్పెదను అని వాగ్దానం చేస్తున్నారయ్యా. ఈ దినమందు ప్రభువా, ఉదయకాలంలో ఎందరైతే ప్రభువా మానసిక శారీరక గాయములతో, రోగములతో, అస్వస్థతతో, అనారోగ్య పరిస్థితులతో ప్రభువా, దీర్ఘకాల వ్యాధులతో ప్రభువా బాధపడుచున్నారు, ప్రార్థనలు ఏకీవించి కన్నీటితో, దుఃఖంతో, నిరాశతో ఉన్నారు ప్రభువా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో స్వస్థత, విడుదల, నెమ్మది అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం ప్రభువా. మీకు ఎంతో స్తోత్రం. స్వస్థపరిచే యెహోవా రాఫా నేనే అని సెలవిస్తున్నారయ్యా. మీరే స్వస్థపరచు దేవుడవయ్యా. మీ ద్వారా మాత్రమే కార్యము జరుగుతుంది ప్రభువా. నమ్ముచున్నామయ్యా. నీ బిడ్డలను స్వస్థపరిచి, బలపరిచి, నూతన జీవముతో, నూతన ఆరోగ్యంతో బలపరిచి సాక్ష్యములుగా ఈ సమస్యలను మార్చమని వేడుకొంచు. మీకే మహిమ చెల్లిస్తూ ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు